అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత 3816. ముందుగా మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి మర్చిపోవద్దు. ఇదైతే శనివారం తీసిన వీడియో అండి. ఆ రోజు మార్నింగ్ లెగ్గానైతే చిక్కుడుగాయలు పట్టుకొని నేను కూర్చున్నాను. మా వైజాగ్లో అయితే బరబటి అంటారు. అప్పుడే మా పెద్ద అమ్మాయి కూడా లేసిందండి. లేచినంటే నాకు జట్లే మమ్మీ అని చెప్తుంది. అప్పుడు టైం అయితే 6:30 అయితే అవుతుంది. నేను తర్వాత నీకు జట్లు వేస్తాను, ముందు నువ్వు కూడా ఇవి చిక్కేస్తే తొందరగా అయిపోద్ది అని చెప్పాను. తనకి ఎలాగో ఇంట్రెస్ట్ అవి చిక్కాలంటే అందుకనే తనైతే నిద్ర ముఖం పెట్టుకొని కూర్చొని చిక్కుడుగాయలు అయితే ఇలా చిక్కేస్తుందండి. తర్వాత నేనైతే ఒక పక్క కూరకైతే రెడీ చేస్తాను. ఉల్లిపాయలు, టమాటీలు, కొద్ది పచ్చిమిరపకాయలు కట్ చేసి అయితే ఇగోని స్టవ్ మీద అయితే పెట్టాను. పచ్చిమిరపకాయలు అయితే కట్ చేశాను, కానీ మా చిన్న అమ్మాయి ఏమో కారంగా ఉంటుంది మమ్మీకి పచ్చిమిరపకాయలు వేద్దని ముందే చెప్పింది. అందుకైతే పక్కనైతే పెట్టేశాను. ఇగో మా పెద్ద అమ్మాయి అయితే ఇవైతే వాష్ చేసింది. చేసిన తర్వాత చిక్కుడుగాయ అయితే వండుతున్నాను. చిక్కుడుగాయకి నేను పెట్టిన పేరు ఇంకోటి ఏంటంటే బరబటి అని అనుకోకండి, బోటి అని కూడా పిలుస్తాను నేను దాన్ని. ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరైనా కూర ఏంటి అంటే బోటి అంటే అవునా బోటి అంటారు వాళ్ళు. తర్వాత నేను చెప్తాను చిక్కుడుకాయ అంటే ఓహో అంటారు. తర్వాత నుంచి వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. ఇగోండి ఇప్పుడైతే చిక్కుడుకాయ అయితే నేను వండుతున్నాను. మా పెద్దమ్మ ఏమో అప్పుడు వీడియో అయితే నాకు తీస్తుంది. ఇంకా చిక్కుడుకాయ అయితే ఇగోండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే వాటర్ అయితే వేసేస్తాను. ఇంకా ఇది స్టవ్ పైన పెట్టుతుండగా మా చిన్నమ్మాయిని అయితే పడుకుందండి. తనకి పాపం చలి కదండి, పిల్లలు లెగడానికి అస్సలు ఇష్టపడరు ఇప్పుడు. ఇంకా అయితే నేను తను లేపుతున్నాను. అప్పటికి టైం 7:30 అయితే అయిపోతుంది. లేగమ్మని చెప్తుంటే మమ్మీ పడుకుంటాను కాసేపు అని చెప్తుంది, కానీ స్కూల్కి వెళ్ళాలి కదా. ఈ లోపల మా పెద్ద అమ్మాయికి అయితే జట్లు అయితే వేసానండి. వేసిన తర్వాత తనైతే ఇగోండి ఇక్కడైతే రెడీ అయిపోతుంది. మా పెద్ద అమ్మాయికి అయితే కొంచెం గాబరి ఎక్కువ అండి. ఎప్పుడు వెళ్ళిపోలే స్కూల్కి, టైం అయిపోతుంది అనేసి అంటుంది. ఇంకా నేనైతే దోశలకైతే పప్పు అయితే నానపెట్టానండి. మార్నింగ్ అది నానిందా లేదని అయితే చూస్తున్నాను. తర్వాత పిల్లలిద్దరికైతే ఇగోండి అన్నం అయితే పెడుతున్నాను. వీళ్ళకైతే పెరుగన్నం పెడతాను నేను. టిఫిన్ చాలా తక్కువ అండి, వీళ్ళు కూడా తినరు ఇంట్లో, ఎప్పుడో రేరు. ఇంకా పెరిగేసి అయితే ఇద్దరికైతే కొద్దిగా వాటర్ వేసి అలాగే లెమన్ కూడా పిండేసి పెడితే ఇష్టంగా అయితే తినేస్తారు. వీళ్ళకి ఈ పెరుగన్నంతో ఆవకాయ అంటే అదే స్వీట్ ఊరగాయ అయితే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో కొన్ని 2 రోజుల్లోనే అయిపోద్ది అది. తర్వాత మా చిన్న అమ్మాయి అయితే స్నానం అయితే చేసేసి ఫ్రెష్ అయిపోయి నా దగ్గరికి అయితే వచ్చింది. వచ్చిన తర్వాత మమ్మీ నేను తిననని చెప్తుంది. ఎందుకు తినవు, తినమ్మని చెప్తే సర్లే మమ్మీ అని చెప్పింది. తర్వాత బటన్ అయితే తను పెట్టుకోలేదని నేనైతే బటన్ పెట్టాను. మొన్నటి వరకు అయితే నేనే రెడీ చేసేదాన్ని. తర్వాత వచ్చి తను పెద్ద అయిపోతుంది కదా, తనే రెడీ అయిపోతుంది. లిప్స్ అయితే బాగా పగిలిపోతున్నాయి. వ్యాజ్లిన్ లిప్ బామ్ రాస్తున్నాను, అయినా సరే సీజన్ కాబట్టి అవి తగ్గుతూ వస్తూ ఉన్నాయి. ఈ లోపల కర్రీ అయితే రెడీ అయిపోయింది, మా బోటీ కర్రీ. తర్వాత అయితే మా చిన్నమ్మాయికి శనివారం అయితే యాక్టివిటీస్ ఉంటాయి ఎప్పుడూను. అలా కలర్ పేపర్స్ అయితే కొనమని చెప్తుంది. ఒక నోట్బుక్ కూడా కావాలి, రఫ్ నోట్స్ బుక్ అని చెప్తుంది. మా పెద్ద అమ్మాయి ఏమో మొన్నే కదా కొన్నాము అని చెప్తుంది. తనేమో లేదు నాకాడ అయిపోయింది ఆ బుక్, నాకైతే కలర్ పేపర్స్ కావాలి అనేసి అంటుంది. ఇంట్లో ఉన్నాయి కదా అవి తీసుకెళ్ళండి, నాకు అవి కలర్స్ నచ్చు అని చెప్తుంది. బ్లాక్ అండ్ ఇంకా అది ఏంటి వైలెట్ కలర్ ఉన్నాయి. తర్వాత అయితే మొత్తానికి రెడీ అయిపోయి ఇగోండి చిన్నమ్మాయి అయితే చక్కగా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. పెద్ద అమ్మాయి ఎప్పుడంటే 6:30కి లేసినా లేటేనండి తను. చిన్నమ్మాయి అలా కాదు, ఒక అరగంట ముందు లేసినా టకటక రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోతుంది. అదే వీళ్ళిద్దరికి డిఫరెంట్. ఎలాగైనా చిన్నమ్మాయి గడుసు కదండి, అందుకని. పెద్దోళ్ళు ఎప్పుడు కొంచెం ఇన్నోసెంట్ లాగా ఉంటారు. నేనైతే చెప్తున్నాను మా పెద్ద అమ్మాయితో, చెల్లి చూడు లేట్గా లేసినా ముందు వెళ్ళిపోతుంది, తను ఎప్పుడు అంతేనే, నువ్వు ఎంత తొందర లేసినా లేట్ అయిపోతావు ప్రణతి అనేసి అంటే అలాగ అన్నానని కనీసం నా వైపు తిరగకుండా కూడా వెళ్ళిపోయింది. ఇగోండి తులసి మొక్క మా పెద్ద అమ్మాయి మొన్న వేసింది కదా, అదైతే పెరగట్లేదండి. ఈసారికి అది ఎలాగ ఉంటుందో చూడాలి. ఈ లోపల ఇంటి ముందుకి ఆకుకూరలు వచ్చాయండి. మా ఇంట్లో కూరగాయలు ఉన్నాయి కదా అని అయితే నేను తీసుకోలేదు. మా హస్బెండ్ అయితే వాళ్ళిద్దరిని అయితే స్కూల్కి అయితే డ్రాప్ చేసేస్తారు. తన తర్వాత వచ్చేసి ఇంక తింటారు. ఇలా అయితే మార్నింగ్ అయితే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఇల్లు అయితే చాలా ప్రశాంతత అయితే అయిపోతుంది. పిల్లలు ఉన్నంతసేపు చాలా హడావిడి అండి. తర్వాత అయితే ఇగోండి నేను దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను. వాళ్ళు వెళ్ళే ముందు అయితే ఇల్లు మాత్రం చిన్న ఎగ్జిబిషన్ లాగా అయితే రెడీ అయిపోద్ది. అక్కడే చిందరబందరగా అయితే ఉంటాయి. ఇంకా ఉంటేనేమో నేను వాళ్ళు వెళ్ళాక ఇగోండి ఇవన్నీ అయితే సర్దుకుంటాను. సెల్ఫ్లో అన్నీ తీసేసి బట్టలు అవన్నీ పీకేస్తారు. ఇంకా అవన్నీ అయితే ఇగోండి మొత్తం క్లీన్ చేసి మొత్తం సర్దుతాను. ఇంకా బెడ్షీట్ అవన్నీ తర్వాత ఇంట్లో పనులు అయితే అన్నీ క్లీన్ చేస్తాను. తర్వాత ఇగోండి దోశలకైతే పిండి వేసాను, రుబ్బేసాను కదా, అదైతే మిక్సీ అయితే పట్టాలి. ఇంకా పట్టేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఇంకా నేనైతే స్నానంకి వెళ్తాను. నా ఫ్రంట్ కెమెరా అయితే పగిలిపోయిందండి, మొన్న మా చిన్న అమ్మాయి ఎత్తేసింది. తర్వాత స్నానం చేసి వచ్చాను. వచ్చిన తర్వాత అయితే ఇంకా పూజ అయితే చేసుకోవాలి. ఈరోజు అయితే పిండి దీపాలు అయితే పెడదాం అనుకున్నాను, కానీ ఇంట్లో వరిపిండి అయిపోయింది. ఇంకా మా పిల్లలు కూడా ఎవరు లేదా షాప్కి వెళ్తే తేయడానికి, నాకు కూడా ఇంకా వెళ్ళాలనిపించలేదు.
ఇంకా ఇంట్లో నార్మల్ దీపం అయితే పెట్టేసాను. బాయ్ బాయ్.